ఆగమైపోయి ఎక్కడి నుంచి మొదలైందో నా బతుకు మళ్ళీ అక్కడనే ఆచిపడ్డది. ఉట్టిగా అప్పేమో పెరిగిపోయా, నేనేమో ఇక్కడనే ఉంటి. అయ్యో ఈ పిచ్చిది ₹1 కోటి అంటే నమ్ముతి. ₹1 కోటి అనుకున్నా, కోటి అంటే అది కోటి అని తీసుకుపోయా. పెళ్ళి చేసుకున్నాక తూటి వేరే కోటి తీసుకొచ్చి ఇదే కోటి అని అనమాటే. అయ్యో దేవుడా ఎట్లా గతిరో. ఎప్పుడు వస్తాడు? ఎందుకే ఇప్పుడు ఎటో పోయిండు. ఇది ఇల్లు కాదారా? ఒకలేమో డాడీ ఎప్పుడు వస్తాడు అని అడుగుతాను, నువ్వేమో మన ఇంటికి మనం ఎప్పుడు పోతామని అడుగుతాను. ఇక్కడ బోర్ అనిపిస్తుంది మమ్మీ, అందుకే అడుగుతాను. అక్కడ మా ఫ్రెండ్స్ తో ఆడుకోవచ్చు, ఇక్కడ ఎవరి ఫ్రెండ్స్ లేరు. ఇక అక్కడికి పోవులు లేదు, మనం ఇక్కడనే ఉండు. ఇక అటుకులు పెడతా తినుండి. ఇక ఏదైతే ఆకలికి కడుపు అవుతుందా? బుక్కడంత అన్నం అనుకొని తింటా. అబ్బో ఆకలికి గొర్ర అంటానే కడుపులో పేగులు. అయ్యో బియ్యం కూడా అయిపోయినాయి కదా గతి. ఇప్పుడు ఎట్లరో భగవంతా. ఆయన నిన్న పొద్దుగాలనే అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లా ఇక నా గతి ఏడికి వస్తుంది ఏంది? ఇప్పుడు ఎక్కడికి పోవాలి? జేబులో రూపాయి లేదు, ఇంట్లో అర్ధ పైస లేదు. అయ్యో ఇప్పుడు తిండి ఎట్లా, కథ ఎట్లా, లచ్చనం ఎట్లా? అయ్యో భగవంతా. అరే పోలేదు ఏం లేదు, సబ్లా కాకపోండి. మీరు తినకుండా అయితే అవ్వ అటుకులు తింటావానే? అబ్బా ఇక్కడ ఫ్రెండ్స్ లేరు, నాకు ఫుల్ బోర్ కొడుతుంది. ఇంటికి ఎప్పుడు పోతామో ఏమో. ఎట్లా గతి? ఇంట్లో బియ్యం లేవు, ఎవరన్నా పనికి వెళ్తారా అంటే నువ్వు కోట్ల మనిషివి, నువ్వు పనికేం వస్తావని అంటారు. ఇప్పుడు ఎట్లరో ఎట్లా? ఈ పెళ్ళి అని చేసుకుంటే పెళ్ళి ఆగమా, అత్తమామని తిడితే అట్లా వాళ్ళు కొట్టి పంపించే. ఇప్పుడు ఎట్లా అత్తమా? అయ్యో భార్య ఉన్నదా అంటే భార్య ఏమైనా పని చేసుకొచ్చి పైసలు ఇస్తుందా అనుకుంటే కథ వాదిపోయి అవగారింటి కలవాడే. ఇప్పుడు ఎట్లా గతి? ఇట్లా ఏం చేయాలి? బుజ్జి ఆ నల్ల రావచ్చు, నీళ్ళు మోసుకొచ్చినావే? మోసుకొత్తా. ఏమైనా పని అక్కడ పని అవుతుంది అనుకుంటే ఇక్కడ కూడా పని అవుతుంది. మోసుకొత్తది పని అంటే చేసుకోవద్దా బిడ్డ? ఒక్కనాడు వచ్చిపోతే చుట్టాం, రోజు ఇన్నే ఉండబడుతుంది. మరి మనిషి సార్గం చేసుకుంటే మనిషి ఇక్కడ వస్తుంది. చేయిపో. చేస్తా, మాగా చేస్తావా పని? ఇక ఉన్నప్పుడు చెయ్యనా కానీ ఆయన పెళ్లి చేసుకొని 3 రోజులు అవుతుంది, ఇప్పటికీ సరిలేదు, సప్పులు లేదు. మరి నువ్వు పంచాయతీ పెట్టిద్దాం, కేసు పెట్టిద్దాం అని అన్నావు కదా అవ్వ, మరి ఏమైంది? పెట్టిద్దాం బిడ్డ, పంచాయతీ పెట్టిద్దాం. కానీ మీ బాపు పానం మంచిగా లేక హైదరాబాద్ పోయి 3-4 రోజులు అయ్యాయి. 3-4 రోజుల కంటే అటే ఉండే. బాపు వచ్చినాక పెద్ద మనసు చుట్టూ తిరిగి పైసా కొత్త చూసి వాళ్ళని తీసుకొని పోవాలి. వాటికైనా తరబిడ్డ పెద్ద మనసులు అంటే. గదే కానవ్వ, ఇప్పటికి పెళ్లి చేసుకొని పోయి 3 రోజులు అవుతుంది. ఇప్పుడు పెద్ద మనుషులను పిలిపించి పంచాయతీ పెట్టకపోతే అది ₹1 కోటి తెస్తానన్నది కదా. ₹1 కోటి తీసుకొని మలేషియా పోతారో ఏమో. ఉన్న సందాన విడగొట్టకపోతే ఎప్పటికీ కలిసి ఉంటామంటే ఎట్లా అవ్వా? గదే బిడ్డ, బాపు రాని, బాపు వచ్చినాక ఏదన్నోడు చేద్దాం. నేను రోజు కంకడ తినేదాన్ని, అల్లుడికి అట్లా చేసినాని ఒకటే బుక్క తింటానే కాదు బిడ్డ నీరు. అందుకే ఎట్లనే ఆయన మన దారికి అత్తడే మాగత్తడు. ఏమన్నా కొంటానం ఉండవచ్చు బిడ్డ, ఏమన్నా అడిగించుకొద్దామా మరి? ఏమో అవ్వా, అట్లాంటివన్నీ నాకేం ఎరకనే, నీకే ఎరుకుంటుంది. పోదాం పా బిడ్డ, ఈ షికారిపల్లి ఉన్నట మంచిగా చెప్తారట. మరి పా, మరి ఏం కొంటతనం ఉన్నది, ఏం చేస్తాం మంచిగా అవుతాడని అడుగుదాంపా. పా, ఈ అటుకులు కూడా నోట్లో పోతాడు నాకు రందికి. పా బిడ్డ పా, ఆడుకోరాదంతా. సప్పుడేక మా అత్తగారింటికే పోతా. ఇక దండం పెడితే వాళ్ళ కార్పొడి మెతుకులు పెట్టినా మంచిదే. దండం పెట్టి అక్కడనే పని చేసుకుంటా. ఇక పోతా. ఏ పని చేసుకున్నా మంచిదే, ఏ పని అయినా మంచిదే చేస్తా. కార్పొడి మెతుకులు వేసి అన్నం పెట్టినా మంచిదే. అబ్బో ఈ తిండి లేకుండా ఉండలేను, బతకలేను. ఇంటికి తాళం వేద్దామంటే ఆ తాళం కూడా అమ్ముతాయి. అయినా ఇంట్లో ఏమున్నాయి, ఏమున్నాయని ఎత్తుకపోతారు ఎవడైనా. ఎటు పోతానా? ఈ దేవుణ్ణి అడిగే పోతానా? వచ్చినవా? వచ్చినా మగచ్చినా. అయ్యో మళ్ళీ తాగుడేంది? డాక్టర్ ఏమన్నాడు? కాళ్ళు మంచిగా అయితే అట్నా? కాళ్ళు అరిగినాయి అట్నే, మంచిగానే అయితే అట. అవునా? మందులు రాసిండా మరి డాక్టరు? మందులు రాసిండు. సరే ఇక రాసిన మందులు తెచ్చుకున్నావా? తేలే, మందులు తేలే, రాసిచ్చినాయి ఒక్కటి కూడా తేలే. దవాఖాన పోతా హైదరాబాద్ పోయి దవాఖాన తెచ్చుకున్నాని రాసిన మందులు తెచ్చుకోలేదు. ఇంకా తాగా మంది తెచ్చుకున్నావు, ఏమైంది నీకు? ఓ పిచ్చిదానా, నేను డాక్టర్ దగ్గర పోయి అడిగిన
ఎన్ని రోజులైతే తగ్గుతాయి సారు అంటే, నెల రోజులైతే మందులు వాడు తగ్గుతుంది నీకు, తగ్గపోతే మళ్ళీ రా అన్నాడు. ఎన్ని పైసలు అయితే తగ్గుతాయి సారు అని అడిగితే 4000 అయితే అన్నాడు. ఈ 4000 పెట్టే బదులు ఈ వైన్స్లో పోయిన్నే. ఇక వైన్స్లో పోయి ఒక ఆపు తీసుకున్నా, ఆపు తీసుకుని సగం తాగిన్నే. ఇక నొప్పులన్నీ మాయం. 10,000 పెట్టి హైదరాబాద్ దవాఖాన కనిపోతుంది. హైదరాబాద్ దవాఖాన కనిపోయి దవాఖాన చూపించుకొని 4,000 అనగానే గా బరణి చేత తెచ్చుకుంటుంది. గా బరణి చేత తాగుతేనే తక్కువ అయిద్దా? ఆటోమే తక్కువ. ఇప్పుడు కాసేపు తక్కువ అయితే తెల్లారితే ఎప్పటి నొప్పులు అక్కడనే ఉంటాయి. నేను పోయి 4 రోజులు అయిందే. 4 రోజులల్లా 10,000 తాగినా, దానిలో 400 మిగిలినాయి. ఆ 400 సిసి తెచ్చుకున్నా. ఓసి నీ పాడవాడా, నేను నీతో వచ్చినా అయిపోవు. 10,000 రూపాయలు పెట్టి దవాఖాన కన్నా చూపించుకొత్తు. అల్లుడు అట్లా, నువ్వు ఇట్లా. అయ్యో అల్లుడు ఏం చేసిండే? అల్లునికి కూడా కాళ్ళ నొప్పులు వస్తాయి అట్నా? అల్లుడికి కాళ్ళ నొప్పులు కాదు, పెద్ద కథ చేసిండు అల్లుడు. అయ్యో ఇంకా అల్లుడా అంటానమా? నా బతుకంతా ఆగమైంది కాదే బాపు, నువ్వు లేవు. ఎవరినో పెళ్లి చేసుకొని వచ్చిండు బాపు, ఏకంగా మన ఇంటికే తీసుకొచ్చిండు. అది 1 కోటి రూపాయలు ఇస్తున్నదట. ఆ 1 కోటి రూపాయలు పట్టుకొని మలేషియా పోదామని ప్లాన్ చేసిర్రు. ఏం చేయాలి బాపు, నాకు సావే దిక్కయ్యేటట్టున్నదే. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని చూస్తానా? మళ్ళీ పెళ్లి చూసుకుంటాం, మన సంగతి చూస్తాం. ఆగాగు, నువ్వు ఎగర పడకు. వాడిని కనబడితే చంపుతో మన్ను. ఇగో పెద్ద మనుషులు చెప్పినాక పెద్ద మనుషులు తీరు నడవాలి మనం. వాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా? నువ్వు పడవలు పెట్టుకురా పో, వాడి సంగతి చెప్తా. పిస్ 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 చెప్తా. బాపు సంపుడద్దే, మాట్లాడుకుందాం. వచ్చిందేదో రంగనిచ్చి మందు పెట్టినట్టుంది, అందుకే మారిపోయిండు. అవ్వ నేను ఇప్పుడు దేవుణ్ణి అడిగించుకురావడానికి పోతాను. నువ్వు పెద్ద మనుషులని మాట్లాడు, నలుగురిని మాట్లాడు, గట్టిగా మాట్లాడేటోళ్ళను. నువ్వు పెద్ద మనుషులు మాట్లాడు, మన దిక్కు మాట్లాడే పెద్ద మనుషులనే మాట్లాడు. ఇగో తల్లి ముగ్గురు వచ్చిండ్రు, అప్పుడు పెళ్లి అనంటే గగలమైంది. ఇప్పుడు తల్లి ముగ్గురు చేస్తాం, అమ్మ నుంచి అయిద్దా? అవునే, తమ్ముని వాళ్ళకు లొల్లి అవుతుందట కదా. మరి ఏంది నువ్వు? మరి ఏం చేద్దాం, వాళ్ళ కొట్లాటగా అదే ఉన్నది. మరి గట్లయితే ఎట్లా? మనం ఏమైనా అంటే తింటారా? వాళ్ళు చెప్తుంటారా? అల్లుడు అల్లుడు అని ఇచ్చిండు. ఇస్తే అల్లుడు గట్టినే చేయబట్టే మా అత్తమాకి ఇట్లా లొల్లు పెట్టుకోబట్టి. మరి ఏం చేద్దాం? ఆ పిల్లాడు ఇంకో పెళ్లి చేసుకోండి, నిజమేనానే? అది నిజమే అంటారు, అబద్ధమో నిజమో మనకు తెలియదు. అయినా వాళ్ళ గురించి మనకెందుకు? మనం బుక్కడి తిని మన ఇంట్లో మనం ఉండి వాళ్ళే చూసుకుంటారు. అంతే అంతే. మా తమ్ముడు కూడా నా మాట విన్నాడే, నేనేం చేయాలి? అంతే. ఎంత ఎవరికి ఎంత దయచేసినా దాగురా తమ్మి అద్ద అంటే వాడు వింటలేడు, నేనేం చేయాలి? పెళ్లి చేసినప్పుడే ఆ పిల్లగాడిని అద్దన్నాం, మన మాట విన్నారా? వాళ్ళే ఇచ్చుకున్నారు, వాళ్ళు చూసుకుంటారు. చెప్తేనపోతే సడన్గా చూడాలి, మనం ఏం చేస్తాం? గదే నేను అనేది, అంతే. అయ్యో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, మళ్ళీ అత్తగారింటికి బొమ్మని ఆ దేవుడు రాసిండే, ఆ దేవుడు రాతలు రాసిండే. అయ్యో వరిసి అంత మంచినానే, అత్త అంత మంచినా? పిల్లలు అత్తలేరేవురా, నాగరికి అత్తలేరేవురా? అయ్యో అయ్యో ఏమైంది? గట్ట గుంజుకోబడితే పొలగాలనే, అంత మంచినానే? మంచి అని అడుగుతాను. ఇంకా మంచేనా అని అడుగుతాను. అల్లుడు పెళ్లి చేసుకొని పోక తెలివి లేదా? ఎటు వేయరు? ఆ తెలివి ఎటు పోయింది? తెలివి దాకా ఏం చేస్తున్నావు? ఏం చేసినత్తా? ఏం చేసినా ఏం చేయలే. పెళ్లి పెటాకులు అయింది కాదత్తా, పెళ్లి పెటాకులు అయింది. ఆగమా అంగడంగడ అయింది, అయిపోయింది పెళ్లి కథ అయిపోయింది. అట్లా అయిపోద్ది? మనం తీసుకొచ్చి చూపించలేస్తుంది. నీ దొంగ మాటలు మేము నమ్ముతాం అనుకుంటున్నావా? అబ్బో నీ ఇంత దొంగ మాటలా, ఇంత బద్మాష్ మాటలా, ఇంత ఏ వేసిన మాటలా? అయ్యో అత్త ఇంత ఇంత అని ఏమో మాట్లాడడానికి చూస్తారు. పాపం ఏం మాట్లాడతావు అత్త? నీ గొంత తడిపోతుంది, నేను చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అత్త. కోపుంటే ఇంకో 4 దెబ్బలు కొట్టులు నీ బిడ్డ నువ్వు కలిపి. కానీ అబ్బో నన్ను దూరం కొట్టకులు అత్త, దూరం కొట్టకులు, నన్ను మంచిది దాపు మొగ్గమని తీర్చుకపోతుంది కాదత్త. అయ్యో ఈ 3 రోజులకే పూర్తి పక్కగానే పోయింది అత్త. గసంటి లంగనాష్ మాటలు మాట్లాడే మా కొంప ముంచే పని చేసినావు, ఇంకా మాట్లాడతానవా? అయ్యో ఏదో పొరపాటు పడ్డాడే, పొరపాటు పడ్డాక అట్లా. అయ్యో మనిషి అయిన వాళ్ళు తప్పు చేయరానే, తప్పు చేయరా? మనం ఏమన్నా దేవుళ్ళ వానే తప్పు చేయకపోవడానికి? ఏదో తప్పు జరిగింది అంతే. ఇంకా తెలియక తప్పు చేయడానికి చిన్న పిల్లగానవా? పెళ్లి వేసుకొని అత్తివి, ఇంకేమో ప్లానింగ్ ఉన్నది. మా దగ్గర పైసలు ఇగ్గడానికే కావచ్చు మెల్లగా వచ్చినావు. నువ్వు తీసుకుపోదావని అచ్చిరాని ప్లాన్తో వచ్చినా కూడా మా దగ్గర రూపాయి లేదాలుడు. అత్త నేను పైసల గురించి రాలే, జరిగిన కథ అంతా చెప్తా. ఈ రోడ్డు మీద వద్దు, రోడ్డు మీద అందరు చూస్తారు, అంత ఆగమం అవుతుంది. మళ్ళా ఇది కొంచెం అడిటి పోయి మాట్లాడుకుందాంపా. ఇంకా అటేట్ ఎక్కడిది? పెళ్లి వేసుకునే పోతావు కదా, మా అవ్వల గడప దొక్కేదే లేదు, అటే పోయిగా. అయ్యో తొక్కకుంటే తొక్కపోతే తీయరాదే, దాటేస్తా. కడప దొక్కుతానే ఇంట్లోకి వస్తామా? దాటి కూడా రావచ్చు కాదే కడప. మీ అవ్వల కడపలు చిన్నయే కదా. నువ్వు జోకులు వేయకడు, నువ్వు జోకులు ఎత్తనే నాకు సిర్రు అంటుంది.
జోకులు ఏమున్నది అత్త ఉన్నది అంటే అట్లా ఉలికి ఎక్కువ అన్నట్టు నువ్వు నాకు చిర్రు పడ్డదని గుడ్లు తెరవబడుతుంది అత్త అట్లా భయపెట్టేది అత్త ఆలుని భయపెట్టేది అది మంచిది కాదు మనకు మంచిది కాదు గట్లా వర్షి ఏంటిది వర్షి ఏంటిది మళ్ళా అది ఏమన్నది మళ్ళీ అత్తగారింటికి పోయి ఏం తీసుకురమ్మన్నది ఏం తీసుకురమ్మలేదే అది పెళ్ళి ఎక్కడిదే పెళ్ళి అంత ఉత్తుత పెళ్ళి ఇక తాగిన తత్మలా ఏదో దండలు మార్చుకున్నాం అట్లా పెళ్ళి కాదు గిల్లి కాదు ఏది కాదు అత్త నిజమత్త నమ్ము పెళ్ళి కాదు ఉట్టికనే దండ తీసుకొచ్చి దుకాణంలో దర్వాజ దండలు ఉట్టికనే ఇట్లా మార్చుకున్నాం నువ్వు ఉట్టే మార్చుకున్నావు పచ్చిగా మార్చుకున్నావు మా గవ్వని మాకేమరక దాన్ని తీసుకోరాతి మాకు చూపించాల్సిన ఇవి ఎట్లయినా పెళ్ళి ఇక అట్లా కాదత్త దాన్ని పెళ్లి చేసుకున్న ముచ్చట నిజమే పాప లక్ష్మి అంటే నాకు ఇష్టం ఉండే నేనంటే లక్ష్మికి ఇష్టం ఉండే కాకపోతే ఏంటంటే దాని దగ్గర కోటి ఉన్నది అన్న వల్ల నేను బాగా ఇష్టపడ్డా కోటి అన్న వల్ల నేను దండలు దబా పోయినా ఉద్దరు తీసుకొచ్చిన ఆ దండలు ఇప్పుడు దుకాణం పైన పైసలు వేయలే ఆయన లొల్లి పెడతాడు ఇప్పుడు రాగా ఇంకా అట్లా ఇక అక్కడ పైసలు వేయలే ఇక దండలు తీసుకొచ్చిన దండలు ఇద్దరం కలిసి తనకు నాకేసింది నేను తనకేసిన దండ ఇక వేసిన పెళ్ళి అయిపోయింది అనుకున్నాం ఇక ఇంటికి పోయి కోటి ఇస్తుంది అనుకున్నా నేను అక్కడికి పోదాం అనుకున్నా మలేషియా పోకాన పోదాం అనుకున్నా పైసలు లేవు ఎవరు బతుకుతారు అత్త మనమే బతుకుదామని ఇక మీ బిడ్డనే మంచిగా చూసుకుందామని పిల్లల్ని బిడ్డని మంచిగా చూసుకుందాం నాకు ఇన్ని పైసలు ఉన్నట్టుంటుంది మలేషియాలో చల్లగా మంచిగా ఉన్నట్టు ఉంటుంది పైసలు పట్టుకొద్దామని నేను అనుకున్న పోలే కథ అక్కడ తీసుకుపోయింది వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది దాని కొంప పాడవడా అదో గుడిసెలాగా ఉన్నది ఆ గుడిసెలో తీసుకుపోయింది ఏంది గరంకోటి తెచ్చిచ్చింది గరంకోటి తెచ్చిచ్చి ఇక నేను గిదే ఇక మా ఆయన కోసం దాచిన కోటి గిదే అంటుంది దానికి 2 తూపుకాలే ఉన్నాయి అత్త 2 తూపుకాలే ఉన్నాయి ఎలుకలు కొట్టినట్టు ఉన్నాయి తూపుకాలు ఉన్నాయి చల్లగత్త చేసుకో ఇక నీకు మంచుకుంటుంది ఇక నీకు నాకు జోడి మంచుకున్నది అంటుంది ఓ భగవంత నేను ఆగమైనా కాదత్త గట్లయింది కథ అయ్యో నేను మిమ్మల్ని మోసం చేయాలనుకున్నా మీరు కొట్టినా పడ్డా ఏమన్నా నా తిరిగి అబ్బో అత్త నేను మంచిగా ఏమనలే నేను కొట్ట వచ్చింది ఏమన్నా మంచిగా ఉన్నా అయ్యో వచ్చి అర్థం చేసుకోవాలి భర్తని భార్య అర్థం చేసుకోవాలి భార్య భర్త అర్థం చేసుకోవాలి అత్తకు అల్లుని అర్థం చేసుకోవాలి మామూలు అర్థం చేసుకోవాలి ఉన్నాడు ఆ పిచ్చి మామ ఏడు వేయండి తాగడానికి ఈ మామ పాడవడం మామ గట్లా అత్త గట్ల గది కథ జరిగిన కథ గిదత్త ఇక ఇక్కడనే ఉంటా మీరు ఏం పెట్టినా తింటా అన్ని పనులు చేస్తా వ్యవసాయం చేస్తా అన్ని పనులు చేస్తా అత్త ఇక దాన్ని అదిలించుకున్న అత్త అది పెళ్ళి కాదత్త అంత తుత్తురు పెళ్ళి ఉట్టిగానే దండలు మార్చుకున్నాం అత్త ఇక దర్వాజ దండలు ఉంటే కదా మార్చుకున్నాం గట్లా ఆ దుకాణంలో ఇంకా మంచి దండలు కూడా లేకుండే తాలిబొట్టు అడిగిన కానీ లేదట పసుపు కొమ్మలు అడిగినా లేవన్నారు గట్ల దండలే మార్చుకున్నాం ఇక దానికి అదిమైంది నాకు నేను ఉంటా ఇక్కడనే ఉంటా గట్ల చూస్తావేంది అత్త అనత్త అను ఇక్కడనే ఉండాలుడు అను ఆహా అక్కడ అది ఈసిదంతా ఇక్కడికి వచ్చినావు కోటి అనే ఎగురుతావు కోటి ఓ 4 లక్షలు వరకు ఎగురుతావు కదా ఏమైనా అంతా అప్పుడు అన్ననే అనలేదంట అన్న లక్ష్మి అని అన్నా ఎందుకంటే అది ₹1 ఇస్తుంది కదా మంచిగానే బతుకుతా కావచ్చు అని నేను అనుకున్నా అంటే మీకోసమేనే అది కూడా మన అందరికైతే సంపాదించుకొస్తే అందరు మంచిగా నాయరికి వచ్చి పంచుకుంటారు ఇటు లక్ష్మికో ఇల్లు కట్టిస్తా నీకో ఇల్లు కట్టిస్తా అని అనుకున్న మనసులో తెలుసా ఇక అత్త వాళ్ళకు కూడా అత్త మామ కూడా అత్త నువ్వు అట్లా అనకు అత్త ఇక మీకు కూడా ఇల్లు కట్టిద్దాం అనుకున్న అత్త మామకి తెలుసానే లక్ష్మి అని అంటే ఎట్లనే అది బాగా తెల్లగున్నది కాబట్టి కొంచెం అయ్యో ముద్దు కనిపించింది లక్ష్మి అని నువ్వు నల్లగుండేసరికి ఎప్పుడు చూసాం ముఖం కదా జర చూడబుద్ధి అయితే లేదు గట్లా లక్ష్మి ఎత్తేదో మంచిగుంటుంది కానీ అంటే నా బిడ్డ మంచిగా రాదు అదే మంచిగున్నదా పిల్లలు కూడా ఇస్తలేదు పిల్లలు మాత్రం ఊకుంటారా పిల్లలు కూడా అంటారు నిన్ను మీ బిడ్డ కర్రెగున్నది మంచిగా అప్పుడు ఏం చేసుకున్నాడు అప్పుడు చేసుకున్నాడు కదా పోరాలు కొన్ని ఇస్తలేవు ఇక బుజ్జి నీకు చాక్లెట్ కొనేలేరా అప్పుడు నువ్వు పుట్టిన కొత్తలా చాక్లెట్ 2-3 తెచ్చాడు తగ్గచ్చు దాకా నీకు అయినా తెలియదు రా ఇంత నియతి లేదు ఆగురా బుజ్జి నువ్వు ఆగు బుజ్జి నువ్వు దీనిలో రావద్దురా ఇప్పుడు దాని మొదలు పెట్టాడు కాదే ఓ అందరికి అదే దొరికిందట చిన్నప్పుడు కొనిచ్చి ఇప్పుడు కొనియలేదంటే ఇగో చిట్టి నీకోసం ఎంత తిప్పల పడ్డావురా మీ అమ్మమ్మ వాళ్ళు ఏమి ఇస్తాడురా మీకు తెలియదు అన్నీ ఊకోరా మిమ్మల్ని గట్లా మార్చిరా బిడ్డ ఇట్లా మార్చిలు ఊకో అత్త ఉన్నే నమ్మితే కూడా నువ్వే కట్ట చేసి సాగినట్టు ఉన్నే నమ్మితే పట్టుకొని పోయినావు ఇంకా మార్చిరా మేము మాత్రమా అది చక్కగా దొరికిందప్ప దాని దగ్గరకి అది రాని అల్లుడు ఎక్కడికి పోస్తాను లేకపోతే మెత్త గుర్తు చాలదు దాని దగ్గర ఏం లేదు పోదామంటే దాని దగ్గర కోటి తూటు పట్ట కోటి కోటి పట్టుకొని పో ఏడికి పోతా కోటి ఏడికి పోయినా ₹50 రావు ఆ తూటు పట్ట కోటి కాదత్తా ఎవడు బుద్ధి ఉండాలి కొంచెం బుద్ధి ఉండాలి కట్ట చేసే తెలివి ఉండాలి ఎవరో కోట్లతో బతకరు ఇక ఉంటది ఈ కనుక ఉంటుంది నువ్వు కూడా అంటే కాదత్తా అప్పుడు 5 కోట్లు అని ఇప్పుడేమో ఇట్లా మాట్లాడతాను ఏం చేస్తాం ఎవరు దేవుని తిరువాళ్ళు మాట్లాడతాను
కోట్లు గీట్ల సంగతి తర్వాత కానీ ఇప్పుడు ఏమంటాను? ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినామంటే వర్షిని నేను వెనక 2 రోజులు అవుతుంది అన్నం లేదే, అక్కడ అన్నం లేదు, మన ఇంట్లో బియ్యం అయిపోయినాయి, ఏం లేవు, ఏడు పడుతుంది, 1 రూపాయి లేదు, పైసలు లేవు, ఏం లేవు, అంత ఆగమైంది. ఇక్కడ ముక్కడు తిండి దొరుకుతుంది, ఏ పనైనా చేద్దామని వచ్చినా మీరేమో కొడతాళ్ళు, మీదికి వస్తాళ్ళు. మంత్రులు కూడా లేవే, నల్లత్తలేదు అక్కడ, మంత్రులు కూడా లేవు, అయిపోయింది, అంత అయిపోయింది. ఏ పనైనా చేస్తారే ఇక్కడనే ఉండిగా, ఎటు పోరు. అంటే ఇప్పుడు మొత్తం దాన్ని వదిలేసినట్టేనా? చెప్తాను కాదత్తా, వదిలేసిన దాన్ని పెళ్లి చేసుకుంటే ఎక్కడ తత్తా, దర్వాజ దండలు తీసుకుపోయి చేసినా అప్పుడే వదిలేసినా, సపడే కత్తి, పెళ్లి లేదు, పెటాకు లేదు, ఏది లేదు, దాన్ని వదిలేసి సపడే వచ్చిన అత్త, సపడేగానే వచ్చిన, అయిపోయింది. దానికి నాకు చెల్లు, ఇక మనమే మంచిగా ఉండాలి మరిచి, ఇక బాబే ఎప్పుడు దండం పెట్టే, కడుపులు అంతా గరగర బరబర అంటాను కాదే. అవ్వ ఏమంటావే? ఇక నేనేమంటా బిడ్డ, నీ ఇష్టం, ఏం చేస్తావో చెయ్యిగా. అయ్యో అత్త గంటకన్నా పళ్ళు కొరకత్త, మా మీద కోపం వచ్చి ఇద్దరికోసారి పళ్ళు కొరికితే పళ్ళు ఇరిగినాడే కదా, ఆ పెట్టేయడానికి 6,000 రూపాయలు అని మా ఒకసారి బాధపడ్డాడు. కోపం వస్తుంది, ఇరుగుతుంది, తిరిగే ఎట్లా మళ్ళీ మళ్ళీ 6,000 పెట్టుకుంటావా? అత్త బాగా కోపం మీద పోతాంది. వర్షి అన్నం పెడుతూ పావే, కారపొడేసి నీళ్ళు పోసినా మంచిదే, అన్ని పనులు చేతపా, ఎవరిని ఏం చేయని దావే. నువ్వు మళ్ళీ పిచ్చి పిచ్చి అయితే వేయవు కదా, పిచ్చి పిచ్చి చేసినట్టయితే మా అవ్వాలి ఇంట్లో అడుగు పెట్టుడద్దు, నువ్వు వచ్చిడద్దు. చెయ్యనే ఇక నేనేం ఏ పిచ్చి పిచ్చి చెయ్య, ఎవరిని పెళ్లి చేసుకొని రాను. చెప్తానా లక్ష్మి ఎంత మంచుకున్నా నేను ఎవరిని చేసుకుందా, మళ్ళీ మంచిగా ఇంచి అంటాను, దాన్ని మొత్తం ఇడిపించుకొని వచ్చినట్టే కదా. ఇడిపించుకొని వచ్చిందే, అది ఎలగొట్టింది, నేను దాన్ని ఎలగొట్టినట్టే పాటు. దా అన్నం పెడుతుందా అంటేనేమో ఏమో గుయ్యరా. ఏమిలే బయట అల్లుడా ఏడి వాడేడి ఏ నరకుడే, ఏ గుట్టలేదు ఏ నరకుడే అల్లుడేడి వాడేడి. ఏ ఆగు, ఓపిక పట్టు. ఏదా నువ్వు గుడ్డలు గుడ్డలు ఎక్కడ పెట్టినవే? మామ అంత మంచేనా, అంత మంచేనా? మంచాలుడు మంచే, ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తాను కానీ ఇది వారు దాకా బాగా ఎగురుతు కదా, గొడ్డలదే కొడలదే అద్దే ఇద్దే అని. ఏమైంది ఆ ఎగురుడంతా? మళ్ళీ అల్లుడు చల్లబడ్డావు. నేనే ఎగిరిన్నే, అల్లుడు అన్నప్పుడు మర్యాద ఇద్దానే. ఇగో మామ ఎవరితోనూ మాట్లాడట్లేదు, ఇక నువ్వేమన్నా మాట్లాడుకో కానీ, ఇక మరిచి అన్నం పెట్టే తొందరగా వచ్చి నేను చేయగడుకొని వస్తా. అబ్బో ఆకలి గర్రమంటుంది. ఆఖరికి వచ్చుకో పెడతా, లక్ష్మి అని ఎగిరితివి, మళ్ళీ ఆఖరికి మేమే గత అవుతుంది. అబ్బా 2 రోజులే అన్నం లేక అరిగోసపడ్డా, ఇక కట్మిండదే ఇంట, ఏ పని చెప్పినా మంచిదే చేస్తా. కొడుకా తింటానా వారా? అవ్వ నచ్చిండ్రా? వచ్చినా తెలిసింది, ముచ్చట తెలిసింది నాకు. ఏం ముచ్చట తెలిసింది అవ్వా? ఏం ముచ్చట తెలిసింది? ఎందుకు వచ్చినావు? నువ్వెందుకు వచ్చినావు? ఏం ముచ్చట అంటానవేవురా? పెళ్లి వేసుకున్నావట కదా, కొత్త కోడలు ఏది? కొత్త కోడలు లేదేం లేదు, నన్ను ఇట్లా బతకని అవ్వ బతకని. ఆగో గట్లంటానవేంద్రా? కొత్త కోడల్ని వేసుకొని ఈ పాత అత్తగారి ఇంటికాడ ఎందుకున్నావు? దాని ఇల్లు ఎక్కడా, దాని కథ ఎక్కడా, దాని వ్యవహారం ఎక్కడా, ఎంత కట్నం తీసుకున్నావు, అన్ని వివరాలు చెప్పు రాదురా? అయ్యో గట్టిగా మొత్తుకోకవ్వా, ఇవరి దాకానే లొల్లి పెట్టి ఇప్పుడు అన్నం వేసిళ్ళు, ఇప్పుడు అంత ఆగం చేయకు, ఈ అన్నం కూడా గతి లేకుండా చేయకు. అమ్మో నువ్వు చేయవాడు తిడతారు వాళ్ళు, ఆయన అన్నం కూడా గుంజుకుంటారు. దెబ్బ తినాలి, నువ్వు అంత నన్ను ఆగం చేస్తావు, నన్ను ఏదో చేయడానికి వచ్చినావు. ఏందిరా ముచ్చటేంది? ఎంత ఇచ్చింది కొత్త కోడలి పిల్ల? ఎంత కట్నం తీసుకున్నావు? 1 కోటి రూపాయలు అది ఇదంటాలు జనాలు. అవ్వా 1 కోటి రూపాయలు లేదు, ఏం లేదు, అది 1 కోటి అని తీసుకుపోయింది, ఆ 1 కోటి ఇచ్చింది, 1 కోటి. ఆగో నా ఏమేరో 1 కోటి ఇచ్చిందా? మరి ఇంకేంద్రా, మనకు అప్పులన్నీ తీర్చుకోవచ్చు మంచిగా. అప్పులు తీర్చుడు ఎక్కడిది అవ్వా, అది ఇచ్చింది 1 కోటి అంటే వేసుకునే 1 కోటి, దానికి 2 తూట్లు కూడా ఉన్నాయి ఎలుకలు కొట్టి. అయ్యో అవునా? మరి గట్లెట్లరా? గదాన్ని ఎందుకు వేసుకున్నావు పెళ్ళి? మరి ఏం చేస్తావా, నా గాచార బలం గట్టిగా లేక చేసుకున్నా, ఏం చేస్తా, నా కర్మం గట్ల ఏడ్చింది. ఇప్పుడు నువ్వేం లొల్లి పెట్టకు, ఆ పెళ్లి గురించి మాట్లాడితే ఇంకా నీకు పెట్టారు అన్నావు, నాకు పెట్టరు. సపడే కూరలు ఇక్కడనే ఉండు, నువ్వు ఇంత తిందు సపడే కొందువు. సరే ఏముచ్చట నాకెందుకు, నేనేమనగాని. వదినే ఉన్నారా? వదినే ఉన్నారు పా ఇంట్లోనే ఉన్నారు. ఇక పులిహోర పెట్టుకరా వదినే, ఆకలి అవుతుంది బాగా. మా అమ్మ కూడా 2 రోజులు తినలేకనే వచ్చినట్టున్నది, బాగా ఇటుకపోయింది, బాగానే దొడ్డు ఉండే కానీ పక్క పడ్డది. తినవ్వా తిను, పులిహోర బాగానే ఉన్నట్టున్నది, మాత్రం మెల్ల బతిలాడితే మా పెడతారు వాళ్ళు.
ఇక రేపటి నుండి ఏం పని చేస్తారో చూడో భగవంతో ఇవాళ అయితే కడుపు నిండుతుంది. నువ్వు కూడా వచ్చిన ఆవాదనే కాలు కడుకుందు పా దా నీళ్ళు ఇద్దుదా. ఆగో ఆడ పంపని కడకపో. అబ్బో ఖర్చు ఎక్కువైందంటే కానీ కాలు నీళ్ళు ఇస్తాం. మా అవ్వకి ఆచారాలు బాగా అత్తా, అందుకని నీళ్ళు ఇవ్వంటుంది. అప్పుడు పిల్లగానే ఉన్నాం కదా, అమ్మ మేము పెద్దోళ్ళం ఎట్లయినా, అందుకని నీళ్ళు ఇవ్వంటుంది. అవునా? ఇక్కడ ఆచారాలు గీచారాలు ఏమి నడవాయి. ఈ మీ అవ్వ నువ్వు ఇంటికాడ పని చేయాలి, పొయ్యి చేనులో పని చేయాలి. చేనులో వెనక ఎండ కొడుతుంది గిన్నె కొడుతుంది అంటే మేము ఊకుండేది లేదు. పని అంతా బొచ్చడు పని ఉన్నది. సొప్పగట్టుకు రావాలి, ఎడ్లకి వేయాలి, సొప్పగట్లు పెట్టాలి, గడ్డములు పెట్టాలి. నువ్వు మీ అవ్వ అదంతా నీకు అందియాలి. ఇవన్నీ పనులు చేస్తేనే మీరు ఇక్కడ ఉండండి. లేకపోతే ఎవరి మళ్ళీ వాళ్ళు కట్టుకొని ఎవరి బట్టలు వాళ్ళు కట్టుకొని జాలి కూడా పోండి. లేదత్తా, నేను ఇక్కడనే ఉంటా. మా అవ్వ సంగతి అయితే నాకు తెలియదు. నేను ఇక్కడనే ఉంటా, అన్ని పనులు చేస్తా. ఇంకా అప్పులోళ్ళు ఎవరన్నా అప్పించిన వాళ్ళు వచ్చి అడిగితే మా అల్లుడు ఇక్కడ ఉంటలేడు అని చెప్పి జరిగే పుణ్యం ఉంటుంది. వాళ్ళు వచ్చి పొలు కొడతారు కాదత్త. గట్రా నాకు దెబ్బలు పసిపడతలేవు. నేను ఇక్కడనే ఉంటా, అన్ని పనులు చేస్తా. ఎందుకు తొందరపడతానో వదినే? నా పని వాని పని వాడే చేస్తాడు. నా కొడుకు లేడా బండోలే? ఎవరో పని అయితే చేస్తే అయిపోయి పని చేయకుండా చెప్తా మీ సంగతి. చేతపో అత్త, చేతపో. మా అవ్వ నేను ఇద్దరం కలిసి చేస్తాం పో.